మొత్తం చేసింది నాగార్జున. లాస్ట్ గౌతమ్ ని విన్నర్ అని మాట్లాడే టైంకి నాగార్జున కావాలనే ఓట్ల గురించి డిస్కస్ చేయాలి, ఏదో తేడా ఉందని చెప్పేసి నిఖిల్ ని బయాస్డ్ గా గెలిపించి నిఖిల్ ఈస్ ద మోస్ట్ వర్స్ట్ విన్నర్ ఎవర్. ఎవరైనా సరే నిఖిల్ కంటే చాలా బెటర్. నిఖిల్ కంటే గౌతమే బెటర్. ఏదో ఫస్ట్ నుంచి వచ్చాడన్న ఒక రీజను, 3 స్టేట్ల నుంచి ఓటింగ్ పడటం అనేది ఒక రీజన్. డబ్బులు ఇచ్చి కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్ ని యూట్యూబర్స్ ని కొనేసారు అనుకున్నాం, కానీ స్టార్ మా కూడా మాకు ఇలా అన్యాయం చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిఖిల్ అసలు విన్నరే కాదు, గౌతమ్కి చాలా అన్యాయం జరిగింది. నిఖిల్ స్టార్ మా ముద్దుబిడ్డ కాబట్టే విన్నర్ అయ్యాడు, కానీ నిఖిల్కి విన్నర్ అయ్యే క్వాలిటీస్ అస్సలు లేవు. గౌతమ్కి చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయి. బిగ్ బాస్ టీం కావాలనే గౌతమ్ని తొక్కి నిఖిల్కి విన్నర్ చేశారు. అసలు నిఖిల్కి ఓటింగే రాలేదు. క్యారెక్టర్లెస్ పర్సన్, కన్నడ వాడు కాబట్టే, కన్నడ ఓట్లు పడ్డాయి కాబట్టే ఇక్కడ విన్నర్ అయ్యాడు. తెలుగు ప్రజలను నమ్మించి మోసం చేసి విన్నర్ అయ్యాడే, కానీ అసలైన నిజమైన విన్నర్ గౌతమే అని చాలామంది అంటూ ఉన్నారు. సో వాటన్నిటికీ క్లియర్ కట్గా సమాధానం చెప్తాను. ఎందుకంటే ఇంకా కూడా చాలామంది రివ్యూవర్లు కన్నడ రివ్యూవర్ గెలిచాడు, కన్నడ ఓడేవాడు, విన్నర్ అయ్యే అర్హతే లేదు, మాస్క్ పెట్టుకుని ఆడాడు, ప్రజలను మోసం చేశాడు, స్టార్ మా ముద్దుబిడ్డ కాబట్టే ఆయన విన్నర్ అయ్యాడు, స్టార్ మా వాళ్ళు సపోర్ట్ చేశారు, నాగార్జున గారు గెలిపించిన విన్నరే కానీ ప్రజలు గెలిపించిన విన్నర్ కాదు అని చాలామంది రివ్యూవర్లు మాట్లాడుతూ ఉన్నారు. అరే మీకు ఎట్లా మాట్లాడాలనిపిస్తుందిరా, నాకు అర్థం కాదు. ఇంత జరిగినా కూడా కొంతమంది ఫ్యాన్స్ కావాలనే టార్గెటెడ్గా కామెంట్లు పెట్టడము, నీచమైన కామెంట్లు పెట్టడము. ఒక కామెంట్ మీకు ఈ స్క్రీన్ పైన చూపిస్తాను. సో ఆ కామెంట్ చూద్దాం ఒకసారి. సో ఆ కామెంట్ ఏంటంటే, తెలుగు ప్రజలకు సిగ్గు లేదు, నేను కన్నడవాడిగా చెప్తున్నా, నేను కన్నడవాడిని అని మన తెలుగుడే ఆ కామెంట్ పెట్టాడు. యాక్చువల్గా అతను కామెంట్ పెట్టిన అతను కన్నడ అతను కాదు, తెలుగుడే, మన తెలుగుడే, మనోడే అలా కామెంట్ పెట్టాడు. అరే జఫాగలరా, కొంతమందిని గౌతమ్ ఫ్యాన్స్ ఎంత చిల్లర ఫ్యాన్స్ లాగా చేస్తున్నారంటే, అందరినీ నేను అనట్లేదు, కొంతమంది జెంటిల్మెన్స్ ఉన్నారు, వాళ్ళని పక్కన పెడితే చిల్లరగాళ్ళు ఉన్నారు కొంతమంది. అది ఎంత నీచంగా మాట్లాడుతున్నారు మీరు. గౌతమ్ రన్నర్ అప్ దాకా వచ్చాడు అంటే అదే గ్రేట్, చాలా విన్నర్ అయినట్టే లెక్క. ఎందుకంటే వైల్డ్ కార్డ్గా వచ్చి ఇక్కడ దాకా వచ్చాడంటే విన్నర్ అయినట్టే. కానీ గౌతమ్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ నుంచి కూడా వైల్డ్ కార్డ్గా వచ్చాడు, వాళ్ళ గేమ్ని అబ్జర్వ్ చేశాడు, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి అన్నీ చూశాడు, బయట పిఆర్ టీమ్ని సెట్ చేసుకున్నాడు. ఎప్పుడూ లేనిది గౌతమ్ వచ్చిన తర్వాతనే తెలుగు వర్సెస్ కన్నడ అని ఎందుకు వచ్చింది? గౌతమ్ బయట ఆల్రెడీ క్రియేట్ చేసుకుంటేనే కదా, తన పిఆర్స్ క్రియేట్ చేస్తేనే కదా. సో అట్లంటే మరి నబీల్ తెలుగోడు కాదా, అవినాష్ కాదా తెలుగోడు, శేఖర్ భాష కాదా తెలుగోడు, మిగతా ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఆల్మోస్ట్ తెలుగులే కదా, మణికంఠ కాదా తెలుగోడు. సో మణికంఠను మనకు గెలిపించచ్చు కదా మీరు. విష్ణుప్రియ అత్యంత ఫ్యాన్ బేస్ ఉన్న కంటెస్టెంట్ విష్ణుప్రియ తెలుగు అమ్మాయి కాదా, మరి అమ్మాయికి సపోర్ట్ చేసి ఎప్పుడూ అసలు లేడీ విన్నరే కాలేదు, ఈ సీజన్లో లేడీ విన్నర్ అవ్వాలి అని మరి ఆవిడకి సపోర్ట్ చేయలేదు ఎందుకు? ఎందుకంటే వాళ్ళ గేమ్ సరిగా లేదు కాబట్టి, గేమ్ బాగా ఆడాడు కాబట్టి నిఖిల్ని సపోర్ట్ చేశారు, తెలుగు వాళ్ళు అయినా కానీ నాన్ తెలుగు అయినా కానీ. సో అక్కడ ఇప్పుడు మన తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేయాలంటే వీళ్ళందరూ ఉన్నారు, మరి వాళ్ళని సపోర్ట్ చేసి ఉండొచ్చు. సపోర్ట్ చేయకపోవడానికి కారణం ఏంది? వాళ్ళు గేమ్ సరిగా ఆడట్లేదు. గేమ్ అంటే బిగ్ బాస్ అంటే ఓన్లీ పర్సనాలిటీ షోనే అని చెప్తూ ఉన్నారు. పర్సనాలిటీ అండ్ క్యారెక్టర్ షో అయినప్పుడు మరి గేమ్స్ ఎందుకు పెడుతున్నారు చిన్నపిల్లల్లాగా? గేమ్స్ కూడా మన పార్టే కదా, అది కూడా గెలవాలి కదా. సో ఆ గేమ్లోకి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు, ఏ సిచ్యువేషన్స్లో ఎలా బిహేవ్ చేస్తావు, నీకు సపోర్ట్ చేసినప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తావు, నీకు సపోర్ట్ చేయనప్పుడు ఎలా బిహేవ్ చేస్తావు అనేది క్యారెక్టర్, ట్రూ క్యారెక్టర్ అనేది ఆ గేమ్లో కూడా బయటపడుతుంది కదా. సో గేమ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్, కీలకం కాబట్టి గేమ్స్ పెడతారు. సో గేమ్స్ ఒక్కటే గెలిచాడు, గేమ్స్ గెలిచినంత మాత్రాన వాడు విన్నర్ ఏంది అని మాట్లాడుతూ ఉన్నారు. విన్నర్ క్లియర్ కట్గా విన్నర్ అని తేలిపోయింది. నాగార్జున గారు క్లియర్ కట్గా అనౌన్స్ చేసిన తర్వాత జీర్ణించుకోలేకపోతే ఇక ఎవ్వడూ ఏం చేయలేడు. కొంతమంది ఉంటారు, నువ్వెంత చెప్పినా నేను వినను అనే జఫాగాళ్ళకి మనం ఏం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ బుద్ధి మారదు, ఇంకా వాళ్ళు అట్నే ఉంటారు. సోషల్ మీడియాలో కామెంట్లు పెడతా ఉన్నారు చాలా నీచంగా, తెలుగు ప్రజలకు సిగ్గు లేదని. ఎవడు చెప్పిండు? అయితే వైల్డ్ కార్డ్గా వస్తే నువ్వు పిఆర్ టీమ్స్ సెట్ చేసుకొస్తే, గేమ్స్ ఆడకుండా సైలెంట్గా కూర్చుంటే, ఓన్లీ డైలాగులు వేసి సినిమా డైలాగులు కొట్టి రెడ్ టవల్ కట్టుకొని పంచ కట్టుకొని తెలుగు జాతి అనే ఒక మార్క్ని రెచ్చగొట్టి ప్రజలకు చూపించి ఎవడు స్ట్రాంగో వాడినే టార్గెట్ చేసి వాడిని కావాలనే ఏ సందర్భం లేకపోయినా కానీ, ఏ ఇది లేకపోయినా కానీ, పాయింట్ లేకపోయినా కానీ ట్రిగ్గర్ చేసి గొడవలు పెట్టుకొని అరిస్తే పెద్ద పెద్దగా విన్నర్స్ అయిపోరు.
వాళ్ళ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి ఏంటి అనేది, ఎక్కడ తన క్యారెక్టర్ని బ్యాడ్ చేసుకున్నాడు. ఓకే, యష్మి విషయానికి వస్తే వాళ్ళ ఫ్రెండ్షిప్ లెవెల్లో వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత యష్మినే డైరెక్ట్గా చెప్పింది, తను నన్ను ఎప్పుడు వాడుకున్నట్టుగా లేదు, మీరు అట్లా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని క్లియర్ కట్గా చెప్పింది యష్మినే. సోనియా వచ్చింది. సోనియా అన్ని రోజులు ఉన్న సోనియా, 4 వారాలు 5 వారాలు కలిసి ఉన్న సోనియా బయటికి వెళ్ళిన తర్వాత, లోపల ఉన్నప్పుడేమో మంచోడు అయినప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత చెడ్డోడు ఎట్లా అవుతాడు? ఒక కంటెస్టెంట్ నువ్వు దగ్గరగా చూసినప్పుడే నీకు మంచోడు అనిపించాడు, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత చెడ్డోడు అని నీకు ఎట్లా అనిపిస్తాడు? సో సోనియా వచ్చి ఎన్నో అబాండాలు వేసింది. సీత, అన్ని వారాలు ఉన్న సీత, దగ్గర నుంచి అర్థం చేసుకున్న సీత కూడా, ఆవిడ కూడా వచ్చి అబాండాలు వేసింది. వాటన్నిటిని తట్టుకొని ఏ సీజన్లో లేనిది ఈ సీజన్లోనే కన్నడ వర్సెస్ తెలుగు అని ఒక లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ అనేది వచ్చింది. సో వాటన్నిటిని తట్టుకొని నాన్ లోకల్ పర్సన్, ఎస్ నిఖిల్ నాన్ లోకలే, కానీ ఆడిన తీరు లోకల్ రా అని ప్రూవ్ చేసింది. ఆడిన తీరు జనాల హృదయాలని గెలుచుకుంది. అది మనం అప్రిషియేట్ చేయాలి. సో ఏ విధంగా చూసినా కానీ నిఖిల్ విన్నర్ 1000%. ఓటింగ్లో గౌతమ్కి చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయి. బిగ్ బాస్ టీం కావాలనే గౌతమ్ని తొక్కి నిఖిల్కి విన్నర్ చేశారు. అసలు నిఖిల్కి ఓటింగే రాలేదు అని చెప్తా ఉన్నారు. నిఖిల్కి ఎక్కడ ఓటింగ్ రాలేదు. నిఖిల్ని బ్యాడ్ చేద్దామన్న ప్రతి ఒక్కడు రివ్యూవర్ పెట్టిన పోల్లో కూడా నిఖిలే టాప్ పొజిషన్లో ఉన్నాడు. ప్రతిసారి ఫస్ట్ నుంచి కూడా కన్నడ వర్సెస్ తెలుగు అని వచ్చిన తర్వాత కూడా ప్రతిసారి టాప్లో ఉన్నాడు. టేస్టీ తేజ, గౌతమ్కి బహిరంగంగా బయట సపోర్ట్ చేసిన టేస్టీ తేజ దాంట్లో కూడా నిఖిలే టాప్లో ఉన్నాడు. దిస్ ఈజ్ ఫనీ టాప్లో ఉన్నాడు. మహిదర్ రివ్యూస్ టాప్లో ఉన్నాడు. ఎంతమంది రివ్యూవర్లు తొక్కాలని చూసినా కానీ వాళ్ళ పోల్స్లో కూడా టాప్ పొజిషన్లో ఓటింగ్లో ఉన్నాడంటే వాళ్ళ ఫ్యాన్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో నిఖిల్ అంతలా నచ్చాడు కాబట్టే ఈరోజు విన్నర్ అయ్యాడు. తెలుగు ప్రజలు మెచ్చుకొని, తెలుగు ప్రజలు మెచ్చిన నాయకుడిగా, గ్రేట్ లీడర్గా, విన్నర్గా నిలిచాడు. సో నిఖిల్ అనే పర్సన్ ద గ్రేటెస్ట్ విన్నర్ ఇన్ ద బిగ్ బాస్ హిస్టరీ ఇప్పటి వరకు ఉన్న వరకు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రైజ్ మనీ ₹1 కూడా ఎవరికి పోలేదు. కారు వచ్చింది, కప్ అతనికి వచ్చింది. అన్ని విధాల నిఖిల్ అనే పర్సన్ మాత్రం ఈ సీజన్లో లక్కీయెస్ట్ విన్నర్ అని చెప్పొచ్చు. సో గౌతమ్ విషయానికి వస్తే గౌతమ్ చాలా కష్టపడ్డాడు. గౌతమ్ అనే పర్సన్ రాకపోతే సీజన్ ఎక్కడో పడిపోయిందిరా అని అనుకున్న సందర్భంలో గౌతమ్ వచ్చి ఒక్కసారిగా సీజన్ లేపాడు. సో దానికి అప్రిషియేట్ చేయాలి మనం. అంతేగాని మనోడు విన్నర్ కాలేదు, అవతలోడు విన్నర్ అయ్యాడని ఏదేదో మాట్లాడి తెలుగు ప్రజలు కన్నడ అని రెచ్చగొట్టే కామెంట్లు అండ్ రెచ్చగొట్టే వీడియోలు, ఇంకా కూడా గెలిచిన తర్వాత కూడా వాడు కన్నడ విన్నరే, మా విన్నర్ కాదు, స్టార్ మా విన్నరు, స్టార్ మా ముద్దు బిడ్డ, అందుకే విన్నర్ని చేశారు, మా వాడికి అన్యాయం చేశారు అని మాట్లాడుతూ ఉన్నారు. రియాలిటీగా మనం మాట్లాడితే ఎస్ గౌతమ్ కూడా విన్నర్కి డిజర్వ్ పర్సనే, కానీ అక్కడ ఓటింగ్ ఫస్ట్ నుంచి జనాలు చూసి నిఖిల్కి ఓటేశారు. సో నిఖిల్ టాప్లో ఉన్నాడు కాబట్టి విన్నర్ చేశారు. అయినా నాగార్జున గారికి స్టార్ మార్క్ ఏమొస్తుంది? గౌతమ్కి ఇస్తే, నిఖిల్కి ఇస్తే ఏమన్నా ఆయన కమిషన్ ఇస్తాడా? గౌతమ్కి ఇచ్చినా కానీ అంతే అమౌంట్ ఇవ్వాలి, నిఖిల్కి ఇచ్చినా కానీ అంతే అమౌంట్ ఇవ్వాలి. ఎవరికి ఇచ్చినా వాళ్ళకు సేమ్, ఎవరు భేదాభిప్రాయాలు అనేది ఏం లేదు అక్కడ. ఆ సీరియల్ చేయాలి కాబట్టి ఫ్యూచర్లో స్టార్ మాతోటి, అందుకే నిఖిల్కి ఇస్తా ఉన్నారు అని అంటున్నారు. మరి లాస్ట్ టైం పల్లవ్ ప్రశాంత్ ఏ సీరియల్ చేస్తూ ఉన్నాడు? ఎందుకు ఇచ్చారు పల్లవ్ ప్రశాంత్కి? తనకు ఓటింగ్ వచ్చింది, జనాలను గెలుచుకున్నాడు కాబట్టే విన్నర్ చేశాడు. పల్లవ్ ప్రశాంత్ వెళ్ళి ఇంటి దగ్గర పని చేసుకుంటా ఉన్నాడు హాయిగా. సో మరి అమర్దీప్కి ఇచ్చుండొచ్చు కదా, అట్లాంటి అమర్దీప్ సీరియల్ చేస్తాడు కదా, ఇక్కడ ఇవ్వలేదు కదా. ఓకే, తెలుగువాడు ఎప్పుడు గెలవలేదు మన సీజన్ బిగ్ బాస్ సీజన్లో సో అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ నుంచి గెలిచిన వాళ్ళంతా ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళే కదా. శివబాలాజీ, కౌశల్, అభిజిత్, రాహుల్ సిప్లిగంజ్, సన్నీ, ఆ తర్వాత మన రేవంత్, తర్వాత పల్లవ్ ప్రశాంత్ తెలుగోడు. ఇప్పుడు జస్ట్ ఒకసారి నాన్ లోకల్ పర్సన్ విన్నర్ అయ్యాడు. అయితే ఏంటి, జనాల హృదయాలను గెలుచుకున్నప్పుడు విన్నర్ ఎవడైనా అవుతాడు. నాన్ లోకల్ కాదు, ఇంటర్నేషనల్ వాడు వచ్చి ఆడినా కానీ వాడు మంచిగా ఆడితే వాడు విన్నర్ అవుతాడు, ఒకవేళ జనాల మద్దతు దొరికితే. సో అట్లా విన్నర్ అయిన వాడే నిఖిల్. సో నిఖిల్ 100%, 100కి 1000% డిజర్వ్డ్ ఫర్ ద కప్ అనేది నా ఉద్దేశము. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. సో ఇలాంటి కామెంట్లు ఇంకా బంద్ చేయండి, వేస్ట్. మనం ఎంత ఆర్చినా కానీ అక్కడ అయిపోయింది ఆల్రెడీ. సో కామెంట్లు పెట్టుకుంటే పెట్టుకోండి, కానీ నాకు చెప్పాలనిపించింది చెప్పాను. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ సో మచ్.